మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం, సెకండ్ పార్ట్. ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన 767వ పేజీ. పాత నిబంధన 767వ పేజీ, మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం, సెకండ్ పార్ట్. అంటే 5వ వచనం 2వ లైన్ చివరి మాట నేను చదువుతున్నాను. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకొనుము. మరలా చదువుతున్నాను. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకొనుము అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. గత వారం ఈ వాక్యాన్ని చదువుకున్నాం, మనము విడిచిపెట్టాం సమయం లేక. గత వారం నుండి ఎన్నో వారాల నుండి ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం కదండి. దేవునికి మహిమ కలుగును గాక. మన అంశమైతే 10 మాసాలు దాటిపోవస్తుంది. వచ్చే 16వ తారీఖు కల్లా 10 మాసాలు నిండిపోతుంది. అందులో 4వ పాయింట్ లోనే మనం ఉన్నాం. 4వ పాయింట్ లో ఏముంది? ఇక్కడ దాంట్లో నుండి కొంచెం రూట్ మలచి పరిశుద్ధాత్ముడు వేరే రూట్ లో కూడా నడిపిస్తా ఉన్నాడు. మనం ఇస్సాకు నుండి డైవర్ట్ అయ్యాం. ఇస్సాకు అంకెల మధ్యలోనే మంచి సాక్ష్యం పొందుకున్నాడు. అంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, సంఘం వెలుపటి వారి యొద్ద మంచి సాక్ష్యం మనము కలిగి ఉండాలి అని. ఇతరుల దగ్గర మంచి సాక్ష్యము, ఇంట బయట అందరి దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే వలసి 4:5 చదవనక్కర్లేదు. ఏం చేయాలి? సంఘము వెలుపరి వాడి ఎడల జ్ఞానము కలిగి, ఎక్కడెక్కడ జ్ఞానం కలిగి నడుచుకోవాలో మనము చాలా వారాల నుండి ధ్యానిస్తా ఉన్నాము కదండి. 9వది ఎక్కడ మనము జ్ఞానము కలిగి ఉండాలి? గత వారం ధ్యానించాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవనక్కర్లేదు. 2వ అధ్యాయం 11వ వచనములో సాతాను తంత్రములను మనము ఎరిగి జ్ఞానము కలిగి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం గత వారం నుండి మనకు 9వ విషయం తెలియజేస్తుంది. 4వ పాయింట్ లో 9వ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కడవర దినాల్లో ఉంటూ ఉన్నాం, అంత్యకాలంలో ఉంటూ ఉన్నాం, చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితాలను, మన ఆరోగ్యాలను, మన కుటుంబాలను, మన వ్యాపారాలను వాడు విచ్ఛిన్నం చేసి, పతనం చేసి, ఒకరికి ఒకరు కలిసి ఉండకుండా, లేకుంటే వ్యాపారాలు చిన్నాభిన్నం చేసి వాడు మనల్ని నెమ్మది లేకుండా చేయాలని, చివరికి నరకానికి కొనుక్కోవాలని వాడు అనేక రకాలుగా వాడు తంత్రాలు పన్నుతూ ఉంటాడు. వాడి పేరు తంత్రగొట్టి అని గత వారం కొరింథీ 2వ పత్రిక 2:11 ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేశాడు. వాడు తంత్రగొట్టి, తంత్రాలు పన్నేవాడు కదండి. వాడు పన్నాగాలు పన్నేవాడు, వాడు కుట్రలు పన్నేవాడు. కాబట్టి వాడు ఏ రూపంలో గుండా వస్తాడో మనకు తెలియదు. వాడు ఎవరిలో దూరి మనల్ని నాశనం చేయడానికి వస్తాడో మనకు తెలియదు. కొన్నిసార్లు భార్యలో దూరి రావచ్చు మనల్ని నాశనం చేయటానికి, భర్తలో దూరి రావచ్చు మనల్ని నాశనం చేయటానికి, నా అనుకున్న ప్రాణ స్నేహితుల్లో దూరి రావచ్చు వాడి మనల్ని నాశనం చేయటానికి, లేకుంటే మన ఇరుగు పొరుగు వారిలో దూరి మనల్ని నాశనం చేయటానికి రావచ్చు. ఎందుకంటే అనేక చెవులు ఎటువంటి అంటే మనముండే మన డోర్ దగ్గరే ఉంటాయి. వాడు చెవులకి మన డోర్ కి ద్వారం బంధాలకి ఆనించి, మన కిటికీలు కానించి, మన విషయాలన్నీ కూడా అలా లాక్కొని ఏ పయ్యోళ్ళకో ఎక్కడెక్కడో వాళ్ళ డ్యూటీ అది కంటే వాళ్ళకు అన్నం, నిద్ర, నీరు ఏది కూడా పట్టదు. ఇతరుల సంగతి కావాలి, అవి ఎవరెవరికో స్ప్రెడ్ చేయాలన్నమాట. వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని అనేకమైన చెవులు మన ద్వారబంధాలకి, మన కిటికీలకి అంటిస్తూ ఉంటారు. కాబట్టి ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని ఆవరించి ఉన్నటువంటి సర్పని యొక్క తంత్రం. మనము దైవ జ్ఞానం కలిగి ఏం చేయాలి? మనము వాటన్నిటినీ కూడా ఎరిగి జ్ఞానం కలిగి
జాగ్రత్తగా నడుచుకోకపోతే మనం ఎంతగానో నడిచిపోతామని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను ఎవరినైనా మోసం చేయాలి అంటే వాడికి ఏం కావాలి? వాడు ఆత్మ, వాడు దుష్టాత్మ, దురాత్మ, చెడ్డాత్మ. వాడు ఆత్మ. వాడేమైనా మాట్లాడినా మనకి వినపడదు. కాబట్టి వాడు మనల్ని పతనం చేయాలంటే వాడికి ఏం కావాలి? ఒక శరీరం అనేది అవసరం. ఉదాహరణకి హవ్వను మోసం చేయడానికి కదండి. హవ్వను ఆది తల్లి ఎవరు? హవ్వను మోసం చేయడానికి, సమస్త మానవాడిని శాపగ్రస్తులుగా చేసి నరకాన్ని తీర్చుకొని పోవడానికి ఎవరిలో దూరాడు? వాడు ఎవరిలో దూరాడండి? సర్పంలో దూరాడు కదా. సర్పంలో దూరి సర్పం యొక్క బాడీని, సర్పం యొక్క మైండ్ ను వాడు స్వాధీనం తీసుకొని హవ్వను మోసం చేసినట్లు మనము పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం కదండి. వాడు వాడుకునేది ఎవరిని అంటే చాలా తెలివైనటువంటి వారిని, చాలా జ్ఞానం కలిగినటువంటి వారిని కదండి, చాలా వివేకం కలిగినటువంటి వారిని. ఎందుకంటే వాడికి కూడా పనికిరాడు. బుద్ధి లేనివాళ్ళు కదండి, తెలివి తక్కువైన వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు వాడికి పనికిరాడు. వాడికి కూడా ఎవరు కావాలి? సాతానికి కూడా చాలా తెలివైనటువంటి అటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళనే వాడు వాడుకుంటున్నాడు. చూసారా? వాడుకు బుద్ధిహీనులు, తెలివి తక్కువ వాళ్ళు పనికిరారు, ప్రయోజనంగా ఉండరు వాడికి. ఉదాహరణకి చదవండి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకుంటే భూజంతువులన్నిటిలో కంటే సర్పము ఎలాంటిదట? యుక్తి కలిగింది కదండి. భూమి మీద ఉన్న జంతువులన్నిటికంటే సర్పము లాంటిదని బైబిల్ చెప్తుంది. యుక్తి తెలివి కలది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. భూజంతువులన్నిటిని చేసిన తర్వాత వాటన్నిటినీ దేవుడికి యెహోవా ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. జంతువులు, మృగాలు, పశువులు, ఆకాశ పక్షులు అన్నిటికీ పేరు పెట్టింది ఎవరు? మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. ఇప్పుడు ఆదాము వలను మానవాళిని నాశనం చేయడానికి సర్పానికి ఎవరైతే పేరు పెట్టాడో ఆదామును, ఆయన భార్యను, ఆయన సంతానం అంతటినీ కూడా సర్వనాశనం చేయడానికి జంతువులన్నిటికంటే తెలివైనటువంటి జంతువు సర్పాన్ని వాడుకున్నాడు కదండి. సాతాను ఎవరిని వాడుకున్నాడు? సర్పాన్ని వాడుకున్నాడు. చూస్తారా? సర్పం లాంటిదని బైబిల్ చెప్తుంది. ఆదికాండం 3:1 తెలివైనటువంటిది, యుక్తి కలిగినటువంటిది, జ్ఞానము కలిగినటువంటిది కదండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో చదవనక్కర్లేదు కానీ యేసయ్య అంటాడు, యేసయ్య మీరు పాముల వలె వివేకులై ఉండాలి అంటాడు. పామును గురించి యేసయ్య మాట్లాడుతూ ఏమంటున్నాడు? పాము వివేకం కలిగింది, మీరు కూడా పాముల వలె వివేకులై ఉండాలి అని మాట్లాడుతా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో పౌలు కొరింథియ సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆనాడు కొరింథియ సంఘంతో, ఈనాడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే 11వ అధ్యాయం 3వ వచనములో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచెను అంటాడు. సర్పం ఏం చేసిందంటే తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు వాడు మిమ్ములను కూడా, మీ మనస్సులను కూడా చెరిపి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ నుండి, మీలో ఉన్నటువంటి పవిత్రత నుండి మిమ్మల్ని కూడా మోసం చేసి తప్పిస్తాడేమో అని నేను భయపడుతున్నా అంటాడు కదండి. పవిత్రత నుండి
వాడేం చేశాడు? అమ్మను మోసపరిచి పవిత్రత నుండి తొలగించి మానవాళిని భ్రష్టులుగా చేశాడు. కాబట్టి దేవుని విడలారా, మనం చదువుకునేటువంటి 3 రెఫరెన్సుల్లో ఆదికాండం 3:1 కావచ్చు కదండి, మత్తయి సువార్త 10:16 కావచ్చు, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది ఇదిగా, చెప్పండి, వాడు యుక్తి కలిగినటువంటి వాడు, వాడు కుయుక్తి కలిగినటువంటి వాడు, వాడు వివేకము కలిగినటువంటి వాడని ఈ 3 చోట్ల కూడా రాయబడినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ కొరింథీ 2వ పత్రిక 2:11లో సాతాను లాంటి వాడు, తంత్రగొట్టి తంత్రాలు పన్నేవాడు. కాబట్టి ఈ తంత్రాలు పన్నే సాతానుకు ఈ అవేర్నెస్ తన బాడీ ఇవ్వటానికి, తన శరీరం ఇవ్వటానికి, తన మైండ్ ని వాడుకుంటానికి అనుమతి ఇచ్చాడు. ఏ సాతానైనా కానీ మనం తలుపు తీసి వాడి లోపలికి కనుక ఆహ్వానించకపోతే, వాడు మన శరీరాన్ని వాడుకుంటానికి, వాడు మన మైండ్ ను వాడుకుంటానికి మనం ఎలా చేయకపోతే ఎవరిని వాడు మోసం చేయలేడు, ఎవరిని కూడా వాడు భ్రష్టులుగా చేయలేడు కదండి. ఈనాడు ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది. అనేక దేశాలు వాళ్ళ విమానాలు ఆకాశ గగనాన్ని వాడుకుంటానికి ఎలా చేయట్లా, బ్యాన్ చేసేసాయి కదండి. ఎందుకని? వాళ్ళ మొన్నటి వరకు అన్ని దేశాల మీద అన్ని విమానాలు ఫ్లై అవుట్ ఉంటాయి, ఎలా చేస్తారు. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి కదా, వాళ్ళు కుయుక్తి పని మా దేశం మీద ఎక్కడ బాంబులు, యుద్ధ అణుబాంబులు వేస్తారో మేము నష్టపోతామని చెప్పేసి ఎలా చేయకుండా ఏం చేశారు? డినై చేశారు కదండి, వాటిని బ్యాన్ చేసేసాయి. కాబట్టి మనం కూడా సాతాను తంత్రాలు పన్నేవాడు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా వ్యాపారాన్ని, నా ఆరోగ్యాన్ని నాశనం చేసి వాడు భ్రష్టులుగా చేయబోతున్నాడు. కాబట్టి నేను వాడికి నా మైండ్ కానీ, నా శరీరం కానీ నేను రావటానికి, నన్ను ఆక్రమించుకోవటానికి, ఇదిగో నన్ను వాడికి సరెండర్ చేసుకోను అని చెప్పి ఎవరైతే ఉంటారో వాడు ఏమీ కూడా చేయలేడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి సర్పంలోకి వచ్చి హవ్వను, తద్వారా ఆదామును, తద్వారా ఆయన సంతానమైనటువంటి మానవాళిని వాడు సర్వనాశనం చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. చాలా మంది అంటా ఉంటారు, నా భార్య చాలా తెలివైందండి. మరికొంతమంది అంటారు, మా భర్త, మా హస్బెండ్ చాలా తెలివైనటువంటి వాడు అని చాలా గొప్పగా ఫీల్ అవుతూ అనేకులకు అంటే వాళ్ళు తెలియజేస్తా వచ్చారు. వాళ్ళ తెలివి సాతాను తంత్రాలను ఎరిగి ఉండటానికి పనికి రావాలి, తన కుటుంబాన్ని నష్టం చేసుకుంటానికి కాదు, వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛేదనం చేసుకుంటానికి కాదు. ఎందుకంటే వాళ్ళ తెలివి వాడు ఎవరిని వాడుకుంటాడని చెప్పాం? తెలివైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సర్పము భూజంతువులన్నిటికంటే తెలివైంది కదండి. ఏ కప్పనో, ఏ మేకనో, ఏ ఎద్దునో కదా, ఏ పక్షినో వాడు వాడుకోవాలా. ఎందుకంటే దీనికి ఉన్న తెలివి మరి దేనికి కూడా లేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఆదికాండం 3:1 భూజంతువులన్నిటికంటే సర్పము యుక్తి గలది, కుయుక్తి గలది, అది వివేకము కలదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి వాడు వాడుకొని ఆ కుటుంబాలను, ఆ సంఘాలను, వాళ్ళ వ్యాపారాలను పరిస్థితి చేయాలి అంటే తెలివైన వ్యక్తుల్లో దూరత ఉంటది. కాబట్టి వాళ్ళ తెలివి దేనికి ఉపయోగపడాలి? తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నిశ్చయం చేసుకుంటే కాకుండా సాతాను యొక్క తంత్రాలు ఎరిగి ఉన్నట్టు. కానీ ఇది సాతాను తంత్రం, దాన్ని నేను ఎదిరించాలి, దాన్ని జయించాలి అనే ఉపయోగపడకుండా చేసినట్లుగా మనము చూస్తాం. ఇప్పుడు వాక్యానికి వద్దాం. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం సెకండ్ పార్ట్ లో ఇక్కడ మనము చదువుకున్నాము. ఏదండి, సహజంగా కొత్తగా పెళ్ళైన దంట కదా, ఒకరినొకరు అంత తేలిగ్గా అర్థం చేస్తారు. ఎందుకంటే అన్నమ్ పర్సన్స్ వాళ్ళు ఎక్కడో పుట్టారు, పెరిగారు, పెద్దవారయ్యారు,
పెద్దలు చూసినటువంటి వివాహాన్ని వాళ్ళు చేసుకొని ఆ గృహ వ్యవస్థ ఆ ఇంటిలో అడుగుపెట్టి ఒకరినొకరు ఎరగనిటువంటి వారిగా వాళ్ళు ఆ గృహ వ్యవస్థను అడుగుపెట్టి వాళ్ళ జీవనాన్ని కొనసాగించడానికి ప్రారంభించారు. అటువంటి సందర్భంలో వాళ్ళు భార్య ఉందనుకోండి, లేక భర్తే ఉన్నాడనుకోండి, వాళ్ళలో ఎవరైనా సరే ఇక్కడ భార్య అని వ్రాయబడి ఉంది. నీ కౌగిట్లో పండుకొని ఉన్నటువంటి నీ భార్య ఎదుట నీ పెదవులో ఏం చేయాలన్నది కాపు పెట్టుకో. వాడు నీ స్నేహితుడు కావచ్చు, వాడు భర్త కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేక నీతో కలిసి నీ వ్యాపారం చేసే నీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ భార్య అని వ్రాయబడింది కాబట్టి ఆమె అమాయకంగా బొంగమూతి పెట్టి కదా భర్త కౌగిట్లో పడుకొని ఏమి ఎక్కనట్టు, ఏమండి మన మ్యారేజ్ కాకముందు బిఫోర్ మ్యారేజ్ మీకు ఏదైనా అటాచ్మెంట్ ఉందండి అని పాపం బొంగమూతి పెట్టి అమాయకంగా అడుగుతూ ఉంటే వాడు ఏమై ఉండాలి? భర్త అనేవాడు ఏమై ఉండాలండి? రెచ్చిపోతా ఉంటాడు అనమాట. మాట్లాడేది ఈ భార్య కాదు, భార్యలో సాతాను దూరి తంత్రాలు పని నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఇదిగో మమ్మల్ని విడగొట్టి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చిన వాడు ఈమెలో దూరాడు అని నోటికేం చేయాలి? జ్ఞానం కలిగి నోటికేం చేయాలండి అంటే పెదవులకు తాళం వేసుకోవాలి, మూతికి చిక్కం వేసుకోవాలి కదండి. జ్ఞానం కలిగి మౌనంగా ఉండాలి. కానీ వీడు ఏం చేస్తాడో తెలుసా? భర్త అనేవాడు రొమ్ము ఈ ఛాతీ ముందుకు వచ్చింది అనమాట. రెండు రెక్కలు కొంచెం వెనకపోయి, చూసావా నేనేమనుకుంటున్నావు, నువ్వెందుకు పనికొస్తావు, నాకు నంబర్స్ ఎన్ని ఉండాలో తెలుసా, నేను పెద్ద పోటుగాడిని మొనగాడిని అని చెప్పేసి ఉన్నవన్నీ లేనివన్నీ కూడా వాగేస్తా ఉంటాడు అదండి. ఉన్నవన్నీ లేనివన్నీ. పాపం నిజంగా అమాయకుడు, వాడు పరిశుద్ధుడే, వాడికి లోకమే తెలియదు, తల్లిదండ్రులు చూసినటువంటి వివాహమే చేసుకున్నాడు. కానీ ఈమె అడిగే ఆమె కూడా అరే వాడు బిఫోర్ మ్యారేజ్ ఎటువంటి అయితే నాకెందుకు, సాతానుడు నన్ను రచ్చగొట్టబోతున్నాడు, నా నోటిని నా మైండ్ ని వాడుకోబోతున్నాడు, కాబట్టి నా భర్తతో ఈ క్వశ్చన్ చేస్తానంటే నా కొంపే కూలింది, నా ఇంటికి నేనే నిప్పు అంటించుకున్నట్టు, పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నట్టు ఉంటది, కాబట్టి సాతాను యొక్క తంత్రాలలో నేను ఎరిగి ఎన్నటికి నా పెదవులు విప్పకూడదు, నా భర్తను అడ్డమైన క్వశ్చన్స్ వేయకూడదు అని జ్ఞానం కలిగి ఉండాలి. కానీ ఈమె జ్ఞానం ఎందుకు పనికొచ్చింది? తన కుటుంబం, భర్తతో కలిసి కుటుంబాన్ని కట్టుకుంటానికి కాదు. తన జ్ఞానం సాతాను వాడుకుంటానికి ఎలా చేసేసి ఇప్పుడు తన కొంప తానే చేసుకుంటా ఉంది. అయితే భర్త అనేవాడు నా భార్య అమాయకురాలు, ఆమె మంచిది, ఆమెకి ఇటువంటి ఆలోచనలే రావు, కానీ ఆమెలో సాతాను దూరాడు, వాడికి ఆమె మైండ్ బాడీ ఎలా చేసింది, కాబట్టి నేను జ్ఞానం కలిగి జాగ్రత్తగా ఉండాలి, నా పెదవులకు చిక్కము వేసుకోవాలి అనకుండా వాడు ఛాతీ ముందుకొచ్చి రెండు రెక్కల వెనక్కిపోయి నేను ఏమనుకుంటున్నావు, నువ్వెందుకు పనికొస్తావు అని ఉండవన్నీ లేనివన్నీ కూడా వాడు చెప్పేస్తా ఉంటాడు. ఈనాడు చాలా మంది పాస్టర్లు ఏం చేస్తా ఉంటారంటే, కొంతమంది విశ్వాసులు ఈ రోజుల్లో ఆన్లైన్ ఎక్కువైపోయింది, ఆన్లైన్ లో లక్షల మంది చూస్తా ఉంటారు కదండి. జూమ్ యాప్లని ఇవన్నీ కూడా లక్షల మందికి వింటా ఉంటారు. ఎక్కడెక్కడ ప్రపంచ దేశాలన్నింటిలో నుండి కూడా లక్షల మంది అందులో పాల్గొంటూ ఉంటారు. అందులో కొంతమంది ఎవరైనా వాళ్ళకి తెలియనటువంటి విషయాలు, బైబిల్లో విషయాలు కొన్ని పాస్టర్ గారండి ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు కొంచెం చెప్తారా అంటే, ఈ పాస్టర్ గారు రెచ్చిపోయి ఏం చేస్తా ఉంటాడు, పాస్టర్ గారు ఏం చేస్తా ఉంటాడు,
బైబిల్లో అన్నీ నాకు తెలుసు, బైబిల్లో లేనివన్నీ కూడా నాకు తెలుసు, కావాలంటే యేసు ప్రభువుకు తెలియని కూడా నాకు తెలుసు అని రెచ్చిపోయి ఎంతో మంది ఉంటారు. సీనియర్ పాస్టర్స్ ఉంటారు, సీనియర్ బిలీవర్స్ విశ్వాసులు ఉంటారు. వాళ్ళందరూ కూడా కొంతమంది చెవి యొక్క ఆలకిస్తూ ఉంటారు. ఆలకించేటప్పుడు ఆ వ్యక్తి చెప్పే వాటిలో 99% అన్ని అబద్ధాలు, అన్ని కూడా నాశనం చేసేవి. అదండి ఆ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఆ పాస్టర్ గారు తనకు తెలియకుండా నాకు అన్ని తెలుసని అబద్ధాలు చెబుతా ఉంటే ఈ చూసే లక్షల మంది వాక్యం సరిగా తెలియనటువంటి వాళ్ళు అది నిజమేననుకొని దాన్ని నమ్మి దాన్ని అనుసరించినట్టు వాళ్ళ జీవితాన్ని భ్రష్టులుగా చేసుకుని నరకానికి తీసుకుని పోతా ఉంది. 200 మందికి కర్రీ వండేమనుకోండి, ఏదన్నా వెజిటబుల్ కర్రీయో చికెన్ కర్రీయో ఏదన్నా వండేమనుకోండి, 200 మందికి సరిపడా. దాంట్లో ఒక చిన్న బల్లి పడింది అనుకోండి, చిన్న బల్లి పడితే ఆ 200 మందికి వండినటువంటి ఆ గుండెగడు కర్రీ ఏమైపోద్ది? విషమైపోయి మొత్తం పడేయటానికి తప్ప ఎందుకు పనికిరాదు కదండి. మనము సత్యాన్ని అనుసరిస్తున్నాం, మనము పరలోకం చేరాలి, మనమందరం నరకాగ్ని గుండం నుండి తప్పించాలి. కాబట్టి సాతాను ఏం చేస్తా ఉంటాడంటే ఒక్కొక్క విశ్వాసాన్ని పట్ల హార్డ్ వర్క్ చేయాలంటే కష్టం. కానీ ఒక పాస్టర్ గారిలో నుండి ఒక తప్పుడు వాళ్ళు చేయించాడు అనుకోండి, ఈ లక్షల మందిని నరకానికి తీసుకెళ్లొచ్చు. ఒక్క చిన్న బల్లి పడితే మొత్తం కర్రీ అంత నాశనమైనట్టు ఒక చిన్న తప్పుడు బోధ ద్వారా అనేక మంది లక్షల మంది జీవితాలు వంకర మార్గంలో నడిచి నిత్యమైన నరకాగ్ని గుండానికి. ఏ పాస్టర్ గారికైనా కానీ సముద్రంలో నీటి బిందువులు ఎన్నుంటే మీరు లెక్కించగలండి? సముద్రంలో నీటి బిందువులు మనం లెక్కించలేము, కోట్ల ఉంటాయి. వాటిల్లో ఒక్క బిందువు ఎంత ఉంటుంది? బైబిల్ కూడా సముద్రం లాంటిది, బైబిల్ అంతా కూడా సముద్రం లాంటిది. బైబిల్లో సముద్రంలో ఒక నీటి బొట్టు అంతా కూడా ఏ పాస్టర్ కూడా తెలీదు. వాడు రెవరెండ్ కావచ్చు, వాడు బిషప్ కావచ్చు, వాడు ఎవడైనా కానీ సముద్రంలో ఎన్ని నీటి బొట్టు బిందువులు ఉన్నాయో వాటిల్లో ఒక బిందువు అంతా కూడా బైబిల్లో ఏ పాస్టర్ కూడా తెలియదు. చాలా మంది ఇదిగో నేను క్వశ్చన్ వేస్తే నాకు తెలియదండి, నేను తెలుసుకొని నేను మీకు చెప్తాను, ఇంకొకసారి మీ నంబర్ నాకు ఇవ్వండి, ఇదే లైవ్ లో చెప్తాను అని ఏ పాస్టర్ కూడా చెప్పడు. బైబిల్లో ఉన్నవన్నీ నాకు తెలుసు, బైబిల్లో లేనివన్నీ నాకు తెలుసు, ఇంకా మాట్లాడితే యేసు ప్రభువుకు తెలియని కూడా నాకు తెలుసు అని జాతి ముందుకు పెట్టి ఎర్రవెగుతూ చెప్తా ఉంటారు అనేక జీవితాలను భ్రష్టు చేయడానికి. ఇప్పుడు ఈ భార్యమని అడిగేసరికి కదా ఈ భర్త ఏం చేస్తా ఉంటే రెచ్చిపోయి ఉండవన్నీ లేనివన్నీ చెప్తా ఉంటే ఒక 6-7 సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్స్ లో మెమరీ కార్డు వచ్చేది కాదు, సపరేట్ గా మనం కొని వేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే అన్ని ఫోన్లు వస్తుంది అనుకోండి, 1 GB 2 GB మెమరీ కార్డు అనమాట కదా. ఇప్పుడు బొంగ పూజ పెట్టినటువంటి భార్యమని భర్త రెచ్చిపోయి అడిగిన ప్రశ్నకు లేనివి ఉన్నవన్నీ కూడా చెప్తా ఉంటే మెల్లమెల్లగా అవన్నీ కూడా రీడ్ చేసి ఆ మెమరీ కార్డు లో స్టోర్ చేసుకుంటా ఉంటది కదండి. ఏం చేసింది చెప్పండి? మెమరీ కార్డు లో మెల్లగా అన్ని కూడా రీడ్ చేసుకుంటున్నాడు, స్టోరేజ్ చేసుకుంటా ఉంటది కదా. వీడు రెచ్చిపోయి చెప్పినటువంటి ఆ మాటలే తన బాణాలుగా మలుచుకొని తన అమ్ముల పొదిలో ఒక్కొక్కటి పొదుపుతూ ఉంటది అనమాట. తగిన కరెక్ట్ టైంలో ఏం చేస్తుందంటే ఒక్కొక్క వాడు చెప్పిన ఆ మాటల్ని అమ్ముల పొదిలో నుండి మెమరీ కార్డులో నుండి బయటికి లాగి గురిపెట్టి ఆ బాణాలని వాడి మీదకే గురి చూసి వేస్తావు. వాడు కుయ్యో మరుతుంటా ఉంటాడు కదండి. వాడు ఏం చేస్తా ఉంటాడు? తన కొంప తానే ఆ భార్యలో దూరి సాతాను నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయడానికి వాడుతున్నాడు అనే సత్యాన్ని ఎరగకుండా అజ్ఞాని భార్య అంటే అజ్ఞాని కదండి. తన తెలివంతా కూడా తన గొప్ప కొల్లేరు చేసుకుంటానికి ఉపయోగించింది. అనవసరమైన ప్రశ్న అడిగింది. భర్త కూడా రెచ్చిపోయి అజ్ఞానిగా జ్ఞానం లేకుండా ప్రవర్తించి చివరికి
ఏం చేస్తా ఉంటాడు? చదవండి సామెతల గ్రంథము 27వ అధ్యాయం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. సాతాను దగ్గర ఎన్నో తంత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కటి మాత్రమే ఈ రోజు ధ్యానిస్తాం కదండి. ఈ తంత్రాలను మనం ఈ రోజుతో వదిలిపెడదాం. ఎందుకంటే మనము మళ్ళీ మన వాక్యము మన రూట్ లోకి వెళ్ళిపోదాం. 27వ అధ్యాయం 15వ వచనంలో, 27వ అధ్యాయం సామెతల గ్రంథం 27:15లో, ముసురు దినమున ఎండగట్ట కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానం. చూసారా కదండి. అనవసరమైన ప్రశ్న వేసి భర్తను రెచ్చగొట్టి వాడి చేత లేనిపోనివన్నీ కూడా చెప్పించి, ఇప్పుడు వాడు చెప్పిన మాటలే అమ్ముల పొదుల నుండి బాణాలుగా మలుచుకొని వాడి మీద గురి పెట్టి గయ్యాళితనం చూపిస్తా ఉంటది కదండి. వాడు తట్టుకోగలడా? గయ్యాళి అనేటువంటి భార్యతో ఏ మొగుడైనా కాపురం చేయగలుగుతాడా? ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఆ కుటుంబం సాఫీగా కొనసాగుతుందా? కదండి. గయ్యాళితనం. నాకు తెలిసిన వీరేశలింగం అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆర్పి రోడ్ లో, రాష్ట్రపతి రోడ్ లో ఉండేవాడు. నేను జాబ్ చేసే టైంలో ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ అనమాట. మంచివాడు అన్యుడే, దేవుణ్ణి అడిగిన వాడు. ఆ వ్యక్తి ఆ కిషన్ గంజ్ లో జాబ్ చేస్తూ ఉండేవాడు. ఆయన పట్టుకోవాలని చాలాసార్లు ట్రై చేశాను. ఆఫీసులో దొరకడు, ఇంటికి పోతే ఇంట్లో దొరకడు. అదండి ఎన్నిసార్లు చూసినా కాదు. ఒక రోజు ఎట్నో ఆఫీసులో దొరికాడు నాకు. ఏంటండి బ్రదర్, ఏంటి మిమ్మల్ని ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా కానీ లేడు అంటా ఉంటారంటే, ఏం చెప్పమంటారండి బాబు, అయ్యా నా భార్య గయ్యాళయ్యా బాబు, నన్ను చూస్తే చాలు నాయన, ఇంట్లో కంచాలు మంచాలు అన్ని కూడా విరగొట్టి బాబు నాయన, ఆమె రాత్రి 11 గంటలకి గురకబెట్టి నోరు తెరిచి ఆమె ఆ సౌండ్ వినబడితేనే మెల్లగా ఆమె నిద్ర, ఆ నోట్లో కూడా ఈగలు పోయేస్తాయో తాలి పురుగులు పోయేస్తాయో ఆమెకి తెలియదు. ఆమె గురకబెట్టి నిద్రపోతా ఉంటే ఆ టైంలో నేను మెల్లగా ఇంట్లోకి శబ్దం లేకుండా దూరి ప్రొద్దున్నే ఆమె లేవక ముందే 4 గంటలకే బయటపడతానండి బాబు అని ఆమె పేరెత్తుతేనే భయం అనమాట. వణుకు, చిరుచావటి వణుకొస్తా వచ్చాడు. ఇలాంటి వాళ్ళు, ఆయనంటే అన్యుడు, ఆయన భార్య అంటే అన్యుడు, ఆ కుటుంబాలు అంటే వాస్తవం. కానీ ఈ మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట ఎవరికి రాస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలైనటువంటి వారికి. దేవుని సామెతల గ్రంథం 27:15లో మనం చదువుకున్నాం. ఈ వాక్యం ఎవరికి? దేవుని బిడ్డలైనటువంటి వారికి కదండి. దేవుని కుటుంబాలలో, దేవుని బిడ్డలైన కుటుంబాలలో ఇలాంటి విషయాలు చెప్తూ తమ కొంపలు కొల్లేరు చేసుకుంటూ విచ్ఛిన్నమైన, అంటే సాతాను యొక్క తంత్రాలలో వాళ్ళు పడిపోతూ ఉంటారు కదండి. ఆమె అడగటం ఎందుకు? ఈ భార్య, ఈ భర్త లేనిపోయినవన్నీ కూడా రెచ్చిపోయి బాణాలుగా ఆమెకి ఇవ్వటం ఎందుకు? ఆ బాణాలే తిరిగి గురిపెట్టి భర్త మీద విసరుతా ఉంటే వాడు తట్టుకుంటాడండి. 19వ అధ్యాయము సామెత గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం 2వ లైన్లో, త్వరగా 19వ అధ్యాయము 13వ వచనం 2వ లైన్లో, భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు కిందువులతో. అక్కడేమో గయ్యాళితలు, ఇక్కడేమో పోరు పెట్టుకుంటుందట. పొద్దున్నే వచ్చిన వాన, రాత్రికి వచ్చిన చుట్టం పోరంట కదండి. సామెత పెద్దలు అంటే వింటారు, పొద్దున్నే వచ్చిన ముసురు వర్షం, రాత్రి పూట వచ్చినటువంటి బంధువు విడిచిపెట్టుకోవాలంట. భార్య తగులుకుందంటే కదండి, భార్య తగులుకుందంటే ఇక ఆ పోరు ఆగదనమాట. గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కదండి. ఆమె కన్నీరంతా గుడ్డలన్నీ తడిచిపోతా ఉండి మొదలుపెట్టిందంటే ఆ చీమిడన్నీ ఎప్పుడు నుండి పేర్కొని ఉండదో ఆ మంచాల మీద, కంచాల మీద, ఆ కిచెన్ లో, ఆ గడ్డల మీద మొత్తం చీరేస్తుంది అనమాట కదండి. ఎంత భయంకరం. 21వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుంటే, సామెతలు 21వ అధ్యాయము
9వ వచనంలో గయ్యాళితో పెద్ద ఇంట్లో ఉండే కంటే గయ్యాళి అయిన భార్యతో పెద్ద ఇంట్లో ఉండే కంటే మిద్దె మీద ఒక మూలన నివసించడం లేదు. ఇప్పుడు ఆడు బెడ్ల మీద ఉండడు, బెడ్రూమ్ లో కనపడ్డు, హాల్లో కనపడ్డు. ఈ గయ్యాళి అయిన భార్యతో నాకెక్కడ బాబు, ఈ పోరు పెట్టుకుందంటే వదిలిపెట్టదు, కాబట్టి ఎందుకైనా మంచిదిలే అని వాడు ఎక్కడ కనపడతా ఉంటాడు, ఏ కిచెన్ లోనో ఏ పశువుల కొట్టంలోనో కదండి, అక్కడ ముడుకొని కొనుక్కుంటా ఉంటాడు. అంతటితో ఊరుకుంటుందా? రోజు పెట్టుకునే ఈ గయ్యాళితనం 21వ అధ్యాయం 19వ వచనంలోకి వచ్చేసరికి 21:19 సామెతల గ్రంథం ప్రాణము విసిగిస్తా ఉంటది కదండి. పక్క కనబడితే చాలు ఆమె అడగటం ఎందుకు, వీడు రెచ్చిపోయి చావడం ఎందుకు, ఇటువంటి వాడు నువ్వు, అటువంటి వాడు ఇటువంటి వాడు నాకు తెలియక మా అమ్మా నాన్న నీకిట్టు పెళ్లి చేసింది, నా జీవితం నాశనం చేశారు వాళ్ళు, ఇదిగో నేను ఎంతకాలం సావాలి ఇట్టు అని చెప్పేసి పెడతా ఉంటది వాడి ప్రాణాన్ని. ఈ జగడ కొట్టి విసిగిస్తా ఉంటుంది. ఇక వాడేం చేస్తాడు, ఈ 19వ వచనంలో ప్రాణం విసిగించి జగడగొండితో కాపురం చేసే కంటే అరణ్యానికి పారిపోవటం మేలని వాడేం చేస్తా ఉంటాడు, ఇప్పుడు అరణ్యానికి పారిపోతాడు కదండి. ఏ నొయ్యో గుయ్యో చూసుకుని ఈమె స్వరం నాకు వినపడకూడదు, గయ్యాళితనం నాకు వినపడకూడదని వాడు ఈ మధ్యలో కనబడుతుంది. చెయ్యి చాల్సిన అందరంత దూరంలో వాడు 100,000 మైళ్ళు దూరం కదండి ఈ పోరు వదిలించుకోవాలి. ఈ గయ్యాళితో నేను కాపురం నేను ఈ జగడగొండితో నేను కాపురం చేయలేను బాబు, ఆమెకు ఆమె సంసారానికి ఒక దండం అని చెప్పేసి ఏం చేస్తా ఉంటాడు, పారిపోతా ఉంటాడు. ఈ మధ్యలో లేకుండా పారిపోయి 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 వాడు ఎక్కడికి చేరుతాడంట, అడవిలోకి. ఎక్కడికి చెప్పలేమండి. అది భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు, ఈమె అడగడం ఎందుకు, వాడేమో రెచ్చిపోయి చెప్పటం ఎందుకు, ఇక ఈమె గయ్యాళితనం చూపిస్తామంటే వాడేమో భార్య ఒళ్ళు హోనం చేయటం ఎందుకు, వామో ఈ మూర్ఖుడైన మొగుడుతో నేను ఏగలేను బాబు అని చెప్పేసి పుట్టింటికి పోవటం ఎందుకు, ఆమెమో పుట్టింటికో వీడేమో అడవికో పారిపోతే కదండి. నువ్వు పారిపోయి నువ్వు పుట్టింటికో నువ్వు అడవికో పారిపోయి నువ్వు వారాలు నెలలో సంవత్సరంలో అక్కడే గనక ఉంటే బైబిల్ ఏం చెప్తుంది, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం 4వ లైన్లో, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనము 4వ లైన్లో ఏమని చెప్తుంది అంటే, వాళ్ళు ఉప్పు కారం తినేవాళ్ళు కదండి. భార్యాభర్తలుగా దేవుడు ఎందుకు జతపరిచాడు కదా, వాళ్ళను భార్యాభర్తలుగా దేవుడు ఎందుకు జతపరిచాడు, పవిత్రమైన ధర్మాన్ని నెరవేర్చాలని దేవునికి మహిమ కలుగునుగాక. వాడు సంసార ధర్మాన్ని ఒకరి పట్ల ఒకరు నెరవేర్చాలని దేవుడు వాళ్ళని జతపరిచింది ఎందుకు, చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో వాళ్ళని దేవుడు ఒక్కటిగా జతపరిచాడు కదండి. భార్యను భర్తను జతపరిచి 8వ వచనంలో వాళ్ళు ఒకే శరీరంగా ఉండాలని. వాళ్ళు ఇద్దరుగా కాదంట, భార్య వేరు భర్త వేరు కాదు, భార్య భర్త కలిపి ఇద్దరు ఒక్కటే, ఒక్క శరీరమే కదండి. నేను ఇప్పటి వరకు 1081 మ్యారేజెస్ చేశాను, 1081 పెళ్లిళ్ళు చేశాను. పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాను, మ్యారేజ్ సర్టిఫికెట్. ఐఎమ్ ద లైసెన్సీ పర్సన్, ఐఎమ్ ద మ్యారేజ్ రిజిస్ట్రీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము గవర్నర్ కదండి. నాకు ఇండియాలో ఎవరిదైనా క్రిస్టియన్ మ్యారేజ్ చేయడానికి నాకు లైసెన్స్ ఇచ్చాడు, ఐఎమ్ ద రిజిస్ట్రీ. కాబట్టి నేను 1080 పెళ్లిళ్ళు చేశాను. చేసిన తర్వాత వాళ్ళిద్దరు చేతులు పట్టించి వాళ్ళ చేతుల మీద నా చేతి నుంచి ఏమని చెప్తాను, నేటి నుండి వీరిరువురు భార్యాభర్తలు అని అధికార పూర్వకముగా
నేను ప్రకటన చేస్తున్నాను. ఇంతవరకు వాళ్ళు భార్య భర్తలుగా, ఎప్పుడైతే వాళ్ళకు లైసెన్స్ నేను గవర్నమెంట్ ఇచ్చిన, దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళను జతపరిచిన తర్వాత ఏమైనా పబ్లిక్ గా అనౌన్స్మెంట్ చేస్తానంటే, నేటి నుండి మీరిరువురు భార్యాభర్తలు అని అధికారపూర్వకముగా ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచాడు, దేవుడే వాళ్ళను జతపరిచాడు, దేవుడే వాళ్ళను భార్యాభర్తలుగా జతపరిచాడు. కాబట్టి దేవుడు జతపరిచిన ఈ భార్యాభర్తలను ఏ మనుష్యుడు వేరు చేయకూడదు కదండి, వేరు చేయకూడదు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. వాళ్ళను జతపరిచినందుకు, వాళ్ళని ఒక్కటిగా చేసేందుకు చట్ట ప్రకారముగా ఒకరి సంసార ధర్మం ఒకరు నిర్మించాలని. అదే కదండి. ఇప్పుడు నువ్వు ఏ పుట్టింటికో పోయి నెలలో సంవత్సరాలు ఉండి నీ భార్య పోను తట్టుకోలేక నువ్వు ఏ అడవికో పోయి ఇప్పుడు నువ్వు వారాలు, నెలలో, సంవత్సరాలు అక్కడ ఉంటే బైబిల్ ఏమని చెప్తుంది? మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో 7:3లో భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపాలి. అదండి బైబిల్ చెప్తుంది. ఏమని? ఎందుకంటే ఆ క్రిందికి వెళితే భార్య శరీరం మీద, భార్యకు తన శరీరం మీద తనకి అధికారం లేదు. భార్య శరీరం మీద ఎవరికి అధికారం ఉంది? భర్తకు మాత్రమే అధికారం ఉంది. ఆ శరీరం నీది కాదు, ఆ శరీరం నీ భర్తది. భర్త శరీరం తనది కాదు. భర్త శరీరం ఎవరిది? భార్యది కదండి. ఆ శరీరం మీద, నీ శరీరం మీద నీ భార్యకి అధికారం ఉంది కానీ నీకు అధికారం లేనే లేదు. కాబట్టి ఒకరి సంసార ధర్మములను, 3వ వచనం ఏమని తెలియజేస్తుంది? ఒకరి సంసార ధర్మములను మరొకరు తప్పకుండా పాటించాలి. బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో కదా, ఆ ఆజ్ఞలు అతిక్రమించకుండా నువ్వు ఏ రీతిగా పాటించాలో ఇది కూడా దేవుని ఆజ్ఞ. దీన్ని నువ్వు తప్పి నువ్వు నీ భార్య గయ్యాలి అని ఎక్కడికో అడవికి పారిపోతే, నీ భర్త మూర్ఖుడు అని నువ్వు పుట్టింటికి పోతే ఈ సంసార ధర్మాన్ని ఎవరు నిర్వర్తించాలి కదండి. బైబిల్ చెప్తుంది నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 21 21వ అధ్యాయము 10వ వచనం 2వ లైన్లో, నిర్గమకాండము 21వ అధ్యాయము కదండి 10వ వచనం 2వ లైన్ లో మనము చదువుకుంటే, 2వ లైన్ చివరిలో ఆహారమును, వస్త్రాన్ని, సంసార ధర్మాన్ని తక్కువ చేయకూడదు కదండి. నువ్వేం చేయాలి? నువ్వు నీ భార్యకో నీ భర్తకో ఏం చేయాలి? సంసార ధర్మాన్ని తక్కువ చేయకూడదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది కదండి. పరిశుద్ధాత్ముడే మన ఎదుట నిలబడి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే, మనం పాపంలో పడకుండా ఉండాలంటే, మన పాపము ద్వారా సాతానుడు తంత్రాలు పన్ని మనల్ని నరకానికి గుండానికి ఈడ్చుకుని పోకుండా ఉండాలంటే వీటన్నిటినీ జ్ఞానం కలిగి మనము నిర్వర్తించాలి. చిన్న విషయం కాదా ఇదిగో ఏమండి అని మొదలుపెట్టి కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేసి వాళ్ళ జీవితాలు, తన జీవితం తను నాశనం చేసుకుంటే కాకుండా ఇదిగో వేరే నీ గతవాడిని, నీ గతదానిని, నీ భార్యని, నీ భర్తని ఇదిగో నాశనం చేస్తూ నీవు నరకానికి పోవటమే కాకుండా నీ భార్యను, నీ భర్తను నువ్వు నరకానికి నడిపిస్తున్నావు. దేని వల్ల అంటే దైవ జ్ఞానము లేక పోవటం వల్ల. ఇప్పుడు ఈ భార్య కానీ భర్త కానీ అడవికో పుట్టింటికో పోయి కదండి నెలలో సంవత్సరాలు నువ్వు అక్కడే కనుక ఉండిపోతే ఈ ఉప్పు కారం తినే శరీరం 2 రోజుల కంటే 3 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు కదండి. మానవుడికి ఆహారము అనేది ఎంత అవసరమో, మానవుడికి నీరు అనేది ఎంత అవసరమో
కదండి. మానవుడికి నిద్ర అనేది ఎంత అవసరమో ఇది కూడా అవసరం. దేవుడు మానవుడికి ఆహారము సమృద్ధిగా ఇస్తున్నాడు, నీటిని ఉచితంగా సమృద్ధిగా ఇస్తున్నాడు. నిద్ర పోవాలి అని దేవుడి నిద్రను కూడా సమృద్ధిగా ఇస్తున్నాడు కదండి. కాబట్టి ఈ ఇద్దరిని ఒకటి చేసినందుకు భార్యను గాని భర్తను గాని ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చుకోవాలని కదండి. ఈ ఉప్పు కారం తినే శరీరానికి కదండి ఈ ఆహారం ఎంత అవసరమో, నిద్ర ఎంత అవసరమో, నీరు ఒక్క పూట అన్నం లేకపోతే శరీరం లోపల పొట్ట పేగులు ఏం చేస్తామండి, కేకలేస్తూ ఉంటాయి. 2 రోజులు కనుక తెలియదనుకోండి, 2 రోజులు భోజనం లేదనుకోండి, శరీరం ఇంకా కేకలేస్తూ ఉంటుంది. నీరు కనుక 2 రోజులు తాగలేదనుకోండి, బాడీ అంతా కూడా బర్నింగ్ అయ్యి, ఒక్క పూట నిద్ర సరిగా లేదనుకోండి, ఆ బాడీ అంతా ఎట్లా కేకలేస్తూ ఉంటుంది కదా. అట్లానే సంసార ధర్మము లేకపోతే 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండనే లేదని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్కడికో పారిపోయి నువ్వు అలా ఉంటే ఈ సంసార ధర్మాన్ని ఎవరు నిర్వర్తిస్తారు కదండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇందాక మనం చదువుకున్నాం, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం 4వ లైన్లో, వాళ్ళ మనస్సు శరీరం ఎదుర్కోదు కదండి. దానికోసం ఎదురు చూస్తూ ఉంటది, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటది. కరెక్ట్ గా ఆ టైంలోనే సాతాను రంగంలోకి దిగుతాడు. వీళ్ళని వేరు చేసింది ఎందుకు, వీళ్ళను దూరం చేసింది ఎందుకు, నెలలో సంవత్సరాల తరబడి వాళ్ళు లేకుండా ఉండేందుకంటే ఇట్లానే భ్రష్టులుగా చేయాలని వాడు కరెక్ట్ టైం చూసుకొని రంగంలోకి దిగుతాడు. దిగి ఏం చేస్తాడు, ఈ అవకాశాన్ని థర్డ్ పార్టీతో కల్పించడానికి వాడు ప్రయత్నం, థర్డ్ పార్టీ ఎంటర్ అవడానికి వాడు అన్ని అనుకూలంగా ఉంటాడు. అదే కదండి జరిగింది. అదే కదా యవనస్తుడైనటువంటి యోసేపు తన యజమానుడు ఇంట్లో దాసుడుగా ఉండి పని చేస్తా ఉంటే అక్కడ ఒంటరిగా ఉన్నాడు. తర్వాత థర్డ్ పార్టీని అక్కడికి తీసుకొచ్చి అవకాశం కల్పించాడు. ప్రతి దినము శోధిస్తా ఉందంట కదండి. బైబిల్ చెప్తుంది ఆదికాండం 39వ అధ్యాయంలో ప్రతి రోజు కూడా వచ్చి చదువుదాం ఆ మాట. ఆదికాండము త్వరగా ముగించుకుందామండి. 39వ అధ్యాయము త్వరగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంది. దేవుని సేవకుని స్థానంలో ఉన్నాను, ఈ మాటలు నా స్వంతం కాదు, పరిశుద్ధాత్ముడే కడవరి దినాల్లో క్రైస్తవ కుటుంబాలు జ్ఞానం కలిగి ఏ రీతిగా భ్రష్టులుగా కాకుండా నరకానికి పోకుండా జాగ్రత్తగా నడిపించుకోవాలో అనే దాని మీద మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనములో మనము చదువుకుంటే 10వ వచనములో దినము ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది. ఇదే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనము చూస్తున్నట్లయితే 5వ వచనమా 6వ వచనం, అది 5వ వచనం 4వ లైన్లో, వాళ్ళు ఉపకారం తినేవాళ్ళు మనస్సు 2-3 రోజుల కంటే ఎక్కువ నిలపలేరని ఇక్కడ వ్రాయబడి ఉంది. వాళ్ళు మనస్సు నిలపలేరట. ఆ టైంలో సాతాను కరెక్ట్ గా దిగేం చేస్తూ ఉంటాడు. అదే లైన్ లో కంటిన్యూషన్, మనస్సు నిలపలేకపోయినప్పుడు కరెక్ట్ గా వాడు ఎంటర్ అవుతాడు. థర్డ్ పార్టీని కరెక్ట్ టయానికి తీసుకొచ్చి ఎదుట నిలబెడతా ఉంటాడు. బైబిల్లో మనం చూస్తాం, ఆదికాండము 39వ అధ్యాయంలో ఆమె అతడు తప్ప మరి ఎవ్వరూ కూడా లేరట. చూసారు, సాతాను కరెక్ట్ గా సందర్భాన్ని వాడుకుంటాడండి. వాడుకొని థర్డ్ పార్టీని ఎంటర్ చేసి ఆమె అతడు తప్ప ఆ ప్లేస్ లో మరెవ్వరు కూడా లేకుండా వాడు చేసినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటా ఉంటాం కదండి. ఆ థర్డ్ పార్టీని అవకాశాన్ని కల్పించి వాడి అవసరతను గుర్తించి వాళ్ళను ఆ స్థితిలోకి పెట్టి తప్పని పరిస్థితుల్లో థర్డ్ పార్టీని వాడు ఎంటర్ చేసే అవకాశం కల్పిస్తాడు. ఆ టైంలో
వాళ్ళ శరీరం వాళ్ళ మైండ్ మొద్దుబారిపోతుంది కదండి. వాళ్ళ శరీరం వాళ్ళ మైండ్ కూడా మొద్దుబారిపోద్ది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు కదండి. చివరికి సరెండర్ అయిపోతా ఉంటారు. సరెండర్ అయిపోయి ఆమె పుట్టింటికి పోయి అత్తను విడిచిపెట్టి అయ్యానోడు ఇదిగో నన్ను చదవబోతున్నాడని పోతే ఆమె తిరిగి వచ్చేసరికి ఇక్కడ జరగరాంది జరిగిపోద్ది. నువ్వు అరణ్యానికి పారిపోయి నువ్వు నెలలో సంవత్సరాలుంటే కావాలని కాదు. శరీరం అటువంటిది, మైండ్ అటువంటిది. బైబిల్ చెప్తుంది 2-3 దినాల కంటే ఉండలేరు. కాబట్టి వాళ్ళు మనస్సు నిలపలేరని కొరింథీ మొదటి పత్రిక 7:5 తెలియజేస్తుంది. మనస్సు నిలపలేరు. శరీరం ఊరుకోదు. అన్నం ఎట్లా అవసరమో కదండి, నీరు నిద్ర ఎట్లా అవసరమో శరీర అవసరతలు కూడా చట్టబద్ధంగా భార్య భర్తతో, భర్త భార్యతో నిర్వర్తించాలి. సంసార ధర్మం అని బైబిల్ గ్రంథం చెప్తుంటే ఆ ఆజ్ఞను పాటించకుండా మీరు సాతాను యొక్క ఉచ్చులో, వాడి యొక్క వలలో పడి, వాడి తంత్రాలలో పడి మీ జీవితాల్లో సర్వనాశనం చేసుకుంటూ ఉంటాయి. ఈనాడు అనేక మంది క్రైస్తవ కుటుంబాలు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్లో తరచూ భార్యాభర్తలు ఏం చేయాలంటే వాళ్ళు మనస్సు నిలుపుకోలేరు కాబట్టి ప్రతిరోజు, రోజు మార్చి రోజు కదండి 2 రోజులకు ఒకసారి వాళ్ళు తరచూ ఏం చేస్తూ ఉండాలట, కలుసుకుంటూ ఉండాలట కదండి. బైబిల్ ఏం చెప్తుంది? సాతానుకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే, థర్డ్ పార్టీకి మనము అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే, మన శరీరాలను మలినం చేసుకోకుండా పవిత్రంగా కాపాడుకుని నరకానికి పోకుండా పరలోకానికి చేరాలంటే భార్య భర్తతోనూ, భర్త భార్యతో ఏం చేయాలంట? 7వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్లో చివరి మాట, తరచూ భార్య భర్తలు కలుసుకుంటూ ఉండాలని బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మనం పరలోకం చేరాలంటే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక ముగిస్తుంది. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది అంటే, మన ఆత్మ మాత్రమే కాదు యేసయ్య వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉండేది, మన ప్రాణం కూడా పరిశుద్ధంగా ఉండాలి కదండి. యేసయ్య తన పరిశుద్ధుల్ని చనిపోయి ఉన్నా, బ్రతికి ఉన్నా వాళ్ళని కొనిపోవటానికి పరలోకానికి, తనతో కూడా మోక్షంలో ఉంచుకోవటానికి అతి త్వరలో రాబోతున్నాడు. ఈలోగా ఒకవేళ మనకు మరణం వచ్చి ఉండొచ్చు. మరణం తటస్థించినప్పుడు మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, మన ప్రాణం పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, మన శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరం తలపాటితో కల్మషమైపోయింది అనుకోండి కదా, అపవిత్రతతో, మురికితో, త్యాగుతో నిండి ఉందనుకోండి కదా, అది పరలోకానికి మనము చేరలేము. బైబిలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5:23లో చెప్తుంది ఏంటంటే, యేసయ్య రాకడలో మీ ప్రాణము, మీ శరీరము, మీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. పాస్టర్ గారండి, నా ఆత్మ పరిశుద్ధమే, నా యొక్క ప్రాణం కూడా పరిశుద్ధమేనండి, కాకపోతే శరీరం కల్మషం అయిపోయింది. ఎందుకంటే నా భార్య దూరం అయిపోయి పుట్టింటికి పోవడం వల్ల నా శరీరం మౌనంగా ఉండలేదండి, నా మనస్సు కోరుకుందండి. ఆ టైంలో సాతాను మనసు పుచ్చాడండి, ఇదిగో నన్ను శోధించాడండి, నా మైండ్, నా శరీరం ఏం చేస్తుందో తెలియలేదండి, నేను సరెండర్ అయిపోయానండి అంటే కుదరదు. నువ్వు డైరెక్ట్ గా నేరుగా నరకానికి బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం కూడా చెప్తుంది, మన శరీరానికి కల్మషం గనక అంటి ఉంటే మన ప్రాణం పరిశుద్ధంగా ఉండాలి, మన శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ గనక పరిస్థితులు అంతా కూడా నీ అజ్ఞానం చేత తారుమారు చేసుకుని, ఒకవేళ అటువంటి స్థితిలో నీ మనస్సు నిలబడిన టైంలో, నీ శరీరం కోరుతున్న టైంలో
నీవు సరెండర్ అయిపోయి కనుక ఎవరైనా ఉన్నట్లయితే మన ఆత్మకు మన శరీరానికి అంటిన కల్మషాన్ని మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. ఏం చేయాలి? కడుక్కోవాలి. అది పొరపాటున జరిగింది, కావాలని పొంచి ఉండి అది చేసినటువంటి తప్పిదం కాదు కదండి. పరిస్థితుల ప్రభావం మూలంగా, అజ్ఞానం మూలంగా కొన్నిసార్లు మన శరీరాన్ని అపవిత్రపరుచుకొని కనుక ఉన్నట్లయితే ప్రభు 2 చేతులు చాపు. ప్రభు మంచివాడండి. 2 చేతులు చాపి నా యొద్దకు రా, నీ పశ్చాత్తాపంతో, కన్నీటితో, దుఃఖంతో, వేదంతో నేను పొరపాటున ఇట్లా జారిపోయాను ప్రభువా, నన్ను క్షమించయ్యా అని క్రైస్తవ సంఘాలలో ఎవరి వలన గనకైనా ఈ పొరపాటు జరిగినట్లయితే యేసయ్య మాట్లాడుతున్నాడు, ఇదిగో నిన్ను నువ్వు కడుక్కోవాలి. పశ్చాత్తాపం, ప్రార్థన, ఒప్పుకోని చేత నువ్వు కడుక్కో, నీవు సమస్త కల్మషం నుండి పవిత్రుడుగా, పవిత్రురాలుగా చేయబడతావని బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో మనము సరెండర్ కాకుండా ప్రతిరోజు 3 అధ్యాయాలు బైబిల్ చదువుతున్నాం అనుకోండి, భర్త దూరం అయిపోయినా, భార్య దూరం అయిపోయినా మన కాన్సన్ట్రేషన్ కూడా బైబిల్ చదవటం మీద, కొన్ని గంటలు ప్రార్థన చేయటం మీద, దేవుని యొక్క పరిశుద్ధతను ధ్యానించటం మీద, పరలోక మహిమను తలంచటం మీద గనక మన మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా పెట్టినట్లయితే శరీర మంచుల మీద, కోరికల మీద ఎటువంటి పరిస్థితుల ప్రభావం మనకు కనబరచదు. ఒకవేళ అటువంటిది కనుక ఏదైనా గనుగులు చేస్తుంటే పౌలు అంటాడు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో, అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమోనని ఏం చేస్తున్నానంటాడు, నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నా అంటున్నాడు. నల్లగొట్టుకుంటాం అంటే ఏంటి? మనస్సుకు కోరికల మీద, శరీర కోరికల మీదకు పోనీయకుండా దేవుని ప్రేమ, ఆయన బలియాగం, ఆయన తను సృష్టించిన విధం, సంపూర్ణ అవయవాలు ఇచ్చిన విధం, ఇదిగో అన్ని గృహాలు ఇచ్చిన విధం, పరలోక మహిమను ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పవిత్రంగా కాపాడు. తలలు వంచుదాం. సాతాను తంత్రములను మనము ఎరిగి ఉండాలి అని. వాడు చిన్న విషయం కదండి, చిన్న విషయం. ఆ యొక్క సర్పాన్ని వాడు తెలివైనటువంటి జంతువులన్నింటిలో కూడా తెలివైనటువంటి యుక్తి, కుయుక్తి, వివేకం కలిగినటువంటి ఆ యొక్క సర్పాన్ని ఎన్నుకొని వాడు సర్పం యొక్క మైండ్ ని, బాడీని స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు అవ్వతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది సర్పం కాదు, సర్పం మైండ్, సర్పం శరీరం అంతా ముందుబారిపోయింది. ఇప్పుడు మాట్లాడుతుంది సర్పం కాదు, సర్పంలో ఉన్నటువంటి సాతాను అవ్వతో మాట్లాడుతూ పొంగముది పెట్టి మాట్లాడింది. అవ్వా, ఇది నిజమా? దేవుడు చెట్ల ఫలాల్లో ఏదైనా తినవద్దన్నాడా అంటే ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నటువంటి నా ప్రియమైన సర్పమే కదా అనుకుంది. కానీ సర్పంలో దూరినటువంటి ఆ యొక్క సాతానును గుర్తించలేకపోయింది. అంటే అంతటి జ్ఞానంలోనికి ఎదగలేకపోయి తెలివి తక్కువగా బొంగముడి పెట్టిన ఆ సర్పంతో మాట్లాడుతూ, ఇదిగో తిన్నాడా, వద్దన్నాడా ఏంటి, ఆయన తినవద్దన్నాడు, ముట్టొద్దన్నాడు అని కొన్ని కల్పించి లేనిపోనివన్నీ కూడా వాజేసింది. చివరికి పుట్టుకిచ్చింది. ఆ దంపతులు మానవ సమాజానికి చివరికి శాపాన్ని తెచ్చారు, మరణాన్ని తెచ్చారు, అందరినీ కూడా భ్రష్టులుగా చేశారు. వాళ్ళు నాశనం అవటమే కాదు, అందరినీ కూడా నరకపాత్రులుగా చేశారు. దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమందు చక్కని సంబంధాన్ని నాడు కుటుంబాలలో దేవుడు జతపరుస్తున్నాడు. దేవుడు జతపరిచినటువంటి దాంపత్య జీవితానికి పవిత్రమైన బంధంగా ఉండాలని భార్యగా భర్తగా ఎందుకు జతపరిచాడు అంటే వారి వారి సంసార ధర్మాలు, ఆహారం ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో, నిద్ర ఎంత అవసరమో, సంసార ధర్మం కూడా అంతే అవసరం. ఈ 3 మానవునికి ప్రతిరోజు అవసరం ఎలాగో
సంసార ధర్మం కనీసం 2-3 రోజులు ఒకసారి అవసరమని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది. అట్టివారు 2-3 రోజుల కంటే ఎక్కువ మనస్సు నిలపలేరు అని కూడా కొరింథీ మొదటి పత్రిక 7:5-4 లైన్ స్పష్టంగా మాట్లాడుతుంది. ఒకరి శరీర సంసార ధర్మాన్ని మరొకరు నిర్వర్తించాలి. ఇది దేవుని ఆజ్ఞ. దాన్ని ధిక్కరించి నువ్వు ఎక్కడికో పారిపోయినట్లయితే, థర్డ్ పార్టీ ఎంటర్ అయినట్లయితే చివరికి మనస్సు నిలపలేదు. కాబట్టి సరెండర్ అయిపోతే, శరీరం అపవిత్రమైపోతే ఆ శరీరం ఎక్కడికి పోతుంది? ఆ శరీరము ఆత్మను తీసుకొని నిత్యమైన నరకాగ్ని కొట్టడానికి. ఒకవేళ అటువంటి తప్పని పరిస్థితుల్లో వీళ్ళ కల్మషం కనుక అయినట్లయితే యేసయ్య ప్రేమతో 2 చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. రండి నా యొద్దకు, మీ పశ్చాత్తాపముతో పాపాన్ని ఒప్పుకుంటూ ఇదిగో నా యొద్ద మీరు కన్నీరు కార్చండి, అది వాష్ అవుట్ అవుతుంది, మీరు పవిత్రులుగా చేయబడుతుందండి. ఎవరైనా భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎక్కడికైనా ఒకవేళ అర్జెంట్ పని వెళితే ప్రొద్దున పోతే సాయంకాలం కల్లా తిరిగి ఇంటికి రావాల్సిందే. మహా అయితే 2 రోజులు తర్వాత కంపల్సరీ. అంతకంటే మించి భార్యకు దూరంగా వెళ్ళకూడదు, భర్తకు దూరంగా వెళ్ళకూడదు. సాతాను తంత్రాలు పని అక్కడ వాడు కాని పనిని జరిగించడానికి అవకాశం. చివరి దినాలు వాడు వాంఛ ఒక్కటే. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఇటువంటి కార్యాలు జరిపించి తనతో పాటు నిత్యమైన నరకాగ్ని గుండానికి ఈడ్చుకొని. అందుకే యేసయ్య అంటూ ఉన్నాడు మత్తయి సువార్త 25:41 ఇదిగో సాతాను వాడు అంటూ ఉన్నాడు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన ఈ నిత్య నరకాగ్ని గుండానికి మీరును పోండి అని మాట్లాడుతుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థనలో గడపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కల్మషం, దాగు, మచ్చ మనకి ఏదైనా అంటి ఉన్నట్లయితే ప్రభు సాన్నిధ్యంలో మనల్ని మనము ఒప్పుకుందాం.